తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో చేగిపోయిన ఫౌండేషన్ సహకారంతో రాయల్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ క్రీడాకారులకు క్రీడా స్ఫూర్తి ఎంతో ముఖ్యమని, గెలుపోటములు సహజమని, పాజిటివ్ ఆలోచనలతో ముందుకు వెళ్లాలని సూచించారు. జట్టు భేదాభిప్రాయాలు విడిచి కలిసికట్టుగా పోరాడితే విజయం తథ్యమని వెల్లడించారు. క్రీడల వల్ల మానసిక, శారీరక ఉల్లాసం పెరుగుతుందని పేర్కొన్నారు. ధన్యవాదాలు చెప్తున్నాను. నేను కూడా ఒక క్రీడాకారుని కాబట్టి నాకు క్రీడల మీద మక్కువ ఎక్కువ. నా రాజకీయం అంతా కూడా క్రీడా స్ఫూర్తితోనే జరుగుతుంది. అన్నిటి స్ఫూర్తిదాయకంలో క్రీడా స్ఫూర్తి అనేది చాలా గొప్పది. దాన్ని విశ్లేషిస్తే క్రీడాకారుడు తను గెలవాలని కోరుకుంటాడు. అంటే తను గెలవాలని కోరుకుంటే ఎదుటివాడు ఓడిపోతారు. కానీ కోరికలో పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ గా మనం గెలవాలి అనే కోరిక పాజిటివ్. అవతల వాడు ఓడిపోవాలనేది గెలుపుకి సూచన అయినా అది నెగటివ్. కానీ ఎప్పుడు క్రీడాకారుడు పాజిటివ్నే కోరుకుంటాడు. అదే క్రీడా స్ఫూర్తి కూడా. కాబట్టి అట్లాంటి స్ఫూర్తిదాయకం దైనందిక జీవితంలో అందరికీ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా క్రీడా స్ఫూర్తి ప్రదర్శించారు అంటే ఇది పాజిటివ్ లో ఆలోచిస్తున్నాడని ఒక వాతావరణం. మరి ముఖ్యంగా క్రీడాకారులు అందరికీ అది ఎక్కువగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. మరి ఆ రకంగా మీరు అడుగులేస్తే మీ జీవితం కూడా పాజిటివ్ గా ఉంటుందని కూడా నేను మనవి చేసుకుంటూ, పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. బాగా గ్రౌండ్ తయారైంది. అందరి సహకారం, మన తనపాటి రవి గారు చెప్పినట్టుగా మనమందరం ఒకటే, అందరం కలిసి పనిచేస్తే ఏదైనా సక్సెస్ దగ్గరగా ఉంటుంది. కాబట్టి క్రీడాకారులకి ఎలాంటి విభేదాలు, వర్గ వైషమ్యాలు లేకుండా క్రీడాకారుడు అనేది ఒక గొప్ప వాతావరణం. ఆ వాతావరణంలో మనం ఆనందదాయకమైనటువంటి వాతావరణానికి అడుగులేయాలని తెలియజేసుకుంటూ, ఈ రకమైన వాతావరణంలో మనం భాగస్వామ్యం చేస్తూ వస్తే నేను చాలా ఆనందంగా స్వీకరిస్తానని కూడా సభలో ఉన్న పెద్దలందరూ కూడా నేను గుర్తు చేస్తూ చాలా సంతోషం. మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచ దేశాలు మెచ్చే విధంగా పరిశుభ్రతలో భారతదేశం తలమానికంగా నిలిపేందుకు ప్రజల సహాయ సహకారాలు ఎంతో అవసరమని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ భారతదేశం అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని, దీనితో పాటు పరిశుభ్ర భారత్ అనేటటువంటి ఆరోగ్యవంతమైన భారతదేశం కావాలన్నారు. రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యంగా ఉంటేనే ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుందన్నారు. రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు నిర్వహిస్తున్న సేవలకు మనమంతా రుణపడి ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ స్వచ్ఛత మన సంస్కృతి, నాగరికతతో ఒక భాగంగా ఉండే విధంగా అలవరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహాత్మా గాంధీ చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో, పరిశుభ్ర భారత్ అనేటువంటి విషయం యొక్క ఆధారంగా ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశం కావాలి, గ్రామీణ స్వరాజ్యం కావాలి, భారతదేశంలో స్వదేశీ వస్తువులు వాడకం జరగాలి అనేటువంటి నినాదాన్ని ఆ రోజుల్లోనే ప్రారంభించినటువంటి వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనంతా కూడా గుర్తు తెచ్చుకోం. ఏదైతే గాంధీ గారి స్ఫూర్తి ఆధారంగా ఆయన ఏదైతే అభిలషించారో దాని ఆధారంగా 2014 మేలో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక 14 అక్టోబర్ 2 నాడు గాంధీ జయంతి నాడు స్వచ్ఛ భారత్ ఉద్యమానికి పెద్ద ఎత్తున ఈ దేశంలో శ్రీకారం చుట్టడం జరిగింది. స్వచ్ఛ భారత్ అభియాన్ పేరుతో కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించడం జరిగింది. పరిశుభ్ర భారతదేశం కావాలి, దీన్ని ప్రజల్లో పెద్ద ఎత్తున
చైతన్యం తీసుకురావాలనేటటువంటి ఆలోచన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. ఇది సామాజిక విప్లవంగా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేసి దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా చేయాలనేటువంటి ఆలోచన నరేంద్ర మోడీ గారు చేసి అందులో భాగంగా కొంతవరకు సఫలీకృతం అయ్యామనేటువంటి విషయాన్ని కూడా మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం. ఇది ఒక బాధ్యతగా మనం అంతా కూడా స్వీకరించాల్సినటువంటి అవసరం. పరిశుభ్రత అనేది ఏదో ఒక పారిశుద్ధ్య కార్మికుల వల్ల మాత్రమే సాధ్యం కాదు. మన వంతు మనందరం కూడా సామాజిక బాధ్యతగా స్వీకరించి ముందుకు వెళ్ళిన రోజున మాత్రమే ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం ఏదైతే ఉందో అది పూర్తిగా సఫలీకృతం అవుతుంది అనేటువంటి ఆలోచన భావన మనందరిలో కలగాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశం నిర్మాణం జరగాలి. రాబోయేటువంటి భవిష్యత్ తరాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ఆధారంగా ఇవాళ తీసుకున్నటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున 2014లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో తీసుకోవడం జరిగింది. స్వచ్ఛ ఆంధ్ర మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాలకి టెక్నాలజీకి అనుగుణంగా అనేక రకమైనటువంటి వాహనాలని మంజూరు చేయడం జరిగింది. చెత్త సేకరణకు కానీ లేకపోతే తడి చెత్త పొడి చెత్త పేరుతో కానీ ఈ విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి ఇవాళ దాదాపు చాలా విభాగాల్లో కొంతమందిని ఎన్నిక చేసి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు ఇచ్చేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ పాఠశాలల్లో కానీ అంగన్వాడీ కేంద్రాల్లో కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ కొంతమందిని కొన్ని సంస్థలను ఎన్నిక చేసి వారికి అవార్డులు ఇవ్వడం ద్వారా మరింత ప్రోత్సహించాలి, మరింత మందిని ప్రోత్సహించాలి అనేటువంటి ఆలోచన ఆధారంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అవార్డులకి రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. ది తాడేరు విశాల సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని భీమవరం కరుకువాడ బేతపూడి గ్రామంలో సాయి బాలాజీ కన్వెన్షన్లో నిర్వహించారు. చైర్మన్ కొట్టు సురేష్, డైరెక్టర్లు జవ్వాది వెంకటేశ్వరరావు, కొత్తపల్లి ధైర్యతేతలు ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ రైతు లేనిదే దేశం లేదని, రైతులను ఆదుకుంటేనే బంగారు పంటను అందిస్తారన్నారు. పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారికి అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తూ పదవులను అందించిందన్నారు. ప్రభుత్వ సహకార సొసైటీ బ్యాంకు పరిధిలో 9 గ్రామాలు ఉన్నాయని, ఆ గ్రామాల్లోని రైతులకు రుణాలు, ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందించేలా పనిచేయాలన్నారు. ముందుగా ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో చాలా సొసైటీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తల్లో ఉత్సాహం చూసినటువంటి సందర్భం లేదు. ఇవాళైతే నాకు పూర్తిగా మనసుకు ఆనందం. కార్యకర్తలంతా కేరింతలు మూడు పార్టీల కార్యకర్తలు కేరింతలు కొడుతున్నారు. ఎందుకు కేరింతలు కొడుతున్నారని ఆలోచిస్తే ఎవరైతే గత 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా లేకపోతే 3 సంవత్సరాలుగా రాత్రి పగలు పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలకు మాత్రం ఇవాళ తాడేరు సొసైటీలో పదవులు వచ్చాయి. కాబట్టి కార్యకర్తలు ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ సాధించాలి అంటే కార్యకర్తలకు ప్రోత్సాహం లేనిదే, కార్యకర్తలకు గుర్తించలేనిదే దాని మనుగడ ప్రశ్నార్థకం అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను ఏ పార్టీ అయినా నేనేమంటానంటే తెలుగుదేశం అయినా జనసేన అయినా భాజపా అయినా పర్సనల్ అప్లికేషన్స్ వేరు. నాకు ఇష్టమైన వ్యక్తులు వేరే ఉంటారు. నా ఇష్టమైన వ్యక్తులకి నేను వేరే రకంగా సహకరించాను. కానీ పార్టీల్లో కానీ ఇటువంటి బాధ్యతలు కానీ పనిచేసేటువంటి కార్యకర్తలకు మాత్రమే ఇవ్వాలనేది నాకు అభిప్రాయం అనేది ఆ ఉత్సాహం వ్యాధి కనిపించింది. ఏదైతే మన ప్రాంతంలో అవసరాలు ఉంటాయో ఆ ప్రాంతాల అవసరాలను తీర్చే విధంగా ఈ సొసైటీని పనిచేయాలి. ఆ విధంగా మీరంతా కూడా దయచేసి ప్రయత్నం చేయండి. సొసైటీని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మీరంతా కూడా రాబోయే 2022లో పనిచేయాలని ఆకాంక్షిస్తున్నాను. సొసైటీ పరిధిలో
ఏ సహకారం కావాల్సి వచ్చినా ఏదైనా నిధులు అవకాశం కావాలంటే నాకు అవకాశం ఉంటే ఏదైనా నిధులు అవసరం ఉన్నా కానీ ఈ ప్రాంతంలో ఈ సొసైటీకి కానీ మరి ప్రాంతానికి కానీ తప్పనిసరిగా నేను నా వంతు సహకారం పూర్తిగా ఈ ప్రాంతానికి ఉంటుంది అనేటువంటి విషయంలో కూడా ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఆలోచన చేసి కొట్టి సురేష్ గారికి చైర్పర్సన్గా ఇవ్వడం జరిగింది. వారి ఆధ్వర్యంలో తాడేరు బ్యాంకుని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయడానికి కమిటీ సభ్యులు ముఖ్యంగా కూర్చుని ఆలోచన చేసి బ్యాంకుని డెవలప్ చేయాలి. సొసైటీ బ్యాంక్ అంటే రైతుల బ్యాంక్, రైతులకు ఉపయోగపడాలి. ముఖ్యంగా సన్నకారు చిన్నకారు రైతులకు ఈ సహకార బ్యాంకు బాగా సహకరించాలి. ఎన్పి లేకుండా లోన్స్ రికవరీ చేయాలి. ఇవన్నీ చేసినట్లయితే బ్యాంక్ అభివృద్ధి చెందుతుంది. ఈ బ్యాంక్ 20 కోట్లు టర్నౌట్ చేస్తుంది. 30 లక్షల రూపాయలు నెట్ ప్రాఫిట్తో ఉంది. సంఘం ఏ గ్రేడ్లో ఉంది. ఈ బ్యాంకు తాడేరు, బేతపూడి, తొందూరు, పెదగరువు, చినగరువు, గుంటూరి, భీమవరం, చినమెరం, రాయలు 9 గ్రామాలకి సంబంధించిన బ్యాంక్ ఇది. ఇది ఒక తాడేరుకి సంబంధం కాదు, 9 గ్రామాలు. బ్యాంకు వేరు, రాజకీయాలు వేరు. ఫోన్ చేసి ఆ రైతుకి అప్పు ఇవ్వండి అని చెప్తే మీరు ఆ రైతు అర్హుడా అర్హుడు కాదా, అర్హత ఉంటే ఇప్పుడు రెగ్యులర్ గా ఉందా ఆయన అకౌంట్, అవి చూసి ఇవ్వాలి. ఇది ఫైనాన్స్ కాన్సెప్ట్. మగవాటాలకి వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మగవాటాలు చూడటానికి లేదు. రెగ్యులర్ కష్టపడితే ఇబ్బంది పెట్టకూడదు. ఈ సొసైటీని నెంబర్ 1 సొసైటీగా తీర్చిదిద్దాలి. ఏదో మాకు కమ్యూనిటీ హాల్ కావాలి, అవి కావాలి, ఈ కావాలంటున్నారు. అవి కాదు, రైతులకు పర్ఫెక్ట్ గా లోన్ ఇవ్వటం ముఖ్యం. ఈ 9 గ్రామాల్లో ఉన్న రైతులు సభ్యులు ఎంతమంది ఉన్నారో బ్యాంకులో ఆ సభ్యులందరికీ కూడా లోన్లు ఇచ్చే కార్యక్రమం. ఏ ఒక్క లోన్ కూడా ఎన్పీ అవ్వకుండా చూసే బాధ్యత. ఇవన్నీ చేసినట్లయితే బ్యాంక్ అభివృద్ధి చెందుతుంది. విజయవాడలో స్వచ్ఛంద్ర అవార్డులను ప్రదానం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశుద్ధ్య కార్మికులే నిజమైన దేశభక్తులని కొనియాడిన సీఎం. వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యం బాగుంటుందన్న మంత్రి సత్యకుమార్. అనారోగ్యం బారిన పడకుండా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచన. మెడికల్ కాలేజీలపై తప్పుడు ప్రచారమే వైసీపీ అజెండాగా పెట్టుకుంది. మండిపడ్డ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ నెల 9న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనను విజయవంతం చేయాలి పిలుపునిచ్చిన విశాఖ జిల్లా వైసీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.